Hello students, how are you all? Today we are going to discuss the topic called as Ohm's law. Okay, in previous classes we have learned about two major things which are related to electric current. Okay, first one is called as current and second is called as potential difference. So first you need to have this clarity on what is current and what is potential difference. If you have not watched those videos, just watch those and then come here. Okay, so what is current? We told current is the rate of flow of charge. That means how much charge is flowing per unit time. Charge flow per unit time. Okay, then what do you mean by potential difference then? What is potential difference? Work done per unit charge. So work done per unit charge. So yesterday in the circuit, okay, simple electric circuit, we have learned that potential difference is created by a battery. Battery will obviously create the potential difference, and it will be used that energy, okay, energy which is gained by the electrons. Okay, electrons gain చేసిన ఎనర్జీని అవి లూజ్ అయితే ఎక్కడ లూజ్ అయితే దే విల్ లూజ్ అట్ ద లోడ్. ఓకే, అది ఏదైనా బల్బ్ అయినా కానీ ఫ్యాన్ అయినా కానీ రెసిస్టర్ అయినా కానీ అక్కడ వెళ్ళి ఆ ఎనర్జీ ఏమైపోతుంది, లాస్ అయిపోతుంది. ఓకే, ఎనర్జీ అనేది కంటిన్యూస్ గా ఫ్లో జరుగుతూనే ఉంటుంది. ఆ ఫ్లో ఎందువల్ల జరుగుతుంది? పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల. ఓకే, సో ఏదైనా చార్జ్ ఫ్లో అవుతుంటే సపోజ్ ఒక సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ తీసుకుంటే ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది. దెర్ ఇస్ ఎ బ్యాటరీ ఓవర్ హియర్, దెర్ ఇస్ ఎ స్విచ్ అండ్ దెర్ ఇస్ ఎ లోడ్ ఆర్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ బ్యాటరీ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ క్రియేటింగ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ విచ్ ఈస్ కాజింగ్ ద చార్జెస్ టు ఫ్లో. ఓకే, చార్జెస్ ఫ్లో అవుతున్నాయి. ఓకే, ఫ్లో అవుతున్న చార్జెస్ గురించి కరెంట్ అన్నాం. ఓకే, అండ్ కరెంట్ విల్ బి డినోటెడ్ బై ద సింబల్ I. తెలుసు, ఇట్స్ యూనిట్ ఈస్ ఆంపియర్. ఓకే, యూనిట్ ఆంపియర్. Okay, and potential difference denoted by the symbol V. Unit ఏంటి? వోల్ట్. యూనిట్ ఏంటి? వోల్ట్. మరి ఇక్కడ మనం ఒకవేళ స్విచ్ ని క్లోజ్ చేస్తే, if we close the switch, charges flow అవుతున్నాయి కదా, the charges are flowing. ఈ ఫ్లో అవుతున్న చార్జెస్ ఎనర్జీ ఇక్కడ లూజ్ అయితే మళ్ళీ రిటర్న్ వచ్చి బ్యాటరీలో ఎనర్జీని గెయిన్ అయ్యి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతుంది. ఓకే, ఈ చార్జ్ ఫ్లో అవ్వడానికి, కరెంట్ ఫ్లో అవ్వడానికి కారణం ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, కరెంట్ ఫ్లో అవ్వడానికి కారణం ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే దేర్ కుడ్ బి సమ్ రిలేషన్ బిట్వీన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ద కరెంట్ కదా. ఓకే, ఫ్లో అవుతున్న కరెంట్ కి ఈ బ్యాటరీ ప్రొవైడ్ చేసే పొటెన్షియల్ డిఫరెన్స్ కి ఏదో రిలేషన్ ఉంది. లేకుంటే పొటెన్షియల్ డిఫరెన్స్ లేకుంటే యాక్చువల్లీ కరెంట్ ఫ్లో అయ్యేది కాదు. ఓకే, కరెంట్ ఫ్లో అవుతుందంటే దాంట్లో ఏదో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది, అంటే ఆ రెండింటి మధ్యలో ఏదో డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్ ని ఒక గ్రీక్ ఫిజిసిస్ట్, ఓకే, గ్రీక్ ఫిజిసిస్ట్ సైమన్ ఓమ్స్ అర్థం చేసుకో. ఓకే, he said about this relation between the current and the potential. ఓకే, పొటెన్షియల్ డిఫరెన్స్ కి కరెంట్ కి మధ్యలో ఉండే రిలేషన్ ని ఓమ్స్ అనే పర్సన్ డిస్క్రైబ్ చేసింది. అండ్ వాట్ డిడ్ హీ డిస్క్రైబ్? వాడు ఏం డిస్క్రైబ్ చేసిండు? He told that potential difference of a conductor, potential difference across a conductor is directly proportional to the current. Okay, potential difference current directly proportional గా ఉంటాయి. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే దాని నుంచి ఫ్లో అయ్యే కరెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, పొటెన్షియల్ డిఫరెన్స్ తక్కువగా ఉంటే దాని నుంచి ఫ్లో అయ్యే కరెంట్ కూడా తక్కువగా ఉంటుంది. కరెంట్ ఫ్లో ని మనం రేట్ ఆఫ్ ఫ్లో ని, ఓకే, ఇది రేట్ ఆఫ్ ఫ్లో కదా, సో కరెంట్ ఫ్లో ని యూ అండర్స్టాండ్ ఇట్ లైక్ ప్రెషర్. ఓకే, ప్రెషర్ ఆఫ్ స్పీడ్ లాగా అనుకో. ఓకే, సర్టన్ పార్టికల్స్ యొక్క స్పీడ్ అనుకోను. ఓకే, పొటెన్షియల్ డిఫరెన్స్ ని సమ్ లెవెల్ డిఫరెన్స్ లాగా అనుకో. ఓకే, అజ్యూమ్ చేసుకోండి కొంచెం సేపటి కోసం. పొటెన్షియల్ డిఫరెన్స్ ని లెవెల్ డిఫరెన్స్ అనుకో, కరెంట్ ని స్పీడ్ అనుకో సపోజ్. ఓకే,
సపోజ్ నువ్వు లెవెల్ డిఫరెన్స్ ఎక్కువగా మెయింటైన్ చేసినావు అనుకో, సో యూ హావ్ మెయింటైన్డ్ మోర్ లెవెల్ డిఫరెన్స్. అప్పుడు ఏమైతుంటది, వాటర్ అనేది సపోజ్ వాటర్ హై లెవెల్ మెయింటైన్, ఒకటి ఎక్కువ లెవెల్లో ఒకటి తక్కువ లెవెల్లో పెడితే వాటర్ అనేది చాలా స్పీడ్ గా వస్తుంది. ఓకే, స్లో చాలా తక్కువ స్లో పెట్టినాం అనుకో, ఓకే డిఫరెన్స్ తక్కువ పెట్టినాం, అప్పుడు వాటర్ ఫ్లో ఎలా ఉంటుంది, కొంచెం స్లోగా ఉంటుంది, వాటర్ ఫ్లో స్లోగా ఉంటుంది. ఓకే, అలానే నువ్వు కూడా ఇదే అనుకో. ఓకే, కరెంట్ ని అదర్ వీ కెన్ అజ్యూమ్ లైక్ ప్రెషర్. ఓకే, ప్రెషర్ లాగా కొంచెం అజ్యూమ్ చేసుకోవచ్చు, లేకుంటే స్పీడ్ లాగా అనుకోవచ్చు. ఓకే, మాలిక్యులర్ ప్రెషర్ లేకుంటే మాలిక్యులర్ స్పీడ్ అనుకోవచ్చు. మనం అనుకోండి, జస్ట్ అజంప్షన్. అలా అనుకుంటే ఎప్పుడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ మరీ ఎక్కువగా ఉంటుందో, ఓకే బిట్వీన్ ద టూ ends of the conductor, potential difference is more, then the current passing through that is also more. And if the potential difference is less, then the current passing is also less. So this was discovered by Ohms, and ఇది certain conditions. Okay, what is that condition means? For a particular resistance, keeping all other factors same. Okay, all physical conditions and temperature is same. Okay, if all the other physical conditions and temperature is same, then the potential difference across the conductor is directly proportional to current. Potential difference దేనికి directly proportional ఉంటదమ్మా, current కి. ఏదైనా ఒక స్పెసిఫిక్ కండక్టర్ కి ఫిజికల్ ఆల్ ద ఫిజికల్ కండిషన్స్ ఏమంటే ఒక పర్టికులర్ ఫిజికల్ వైర్ లో ఆర్ ఫిజికల్ రెసిస్టర్స్ లో, ఓకే దాని పొటెన్షియల్ డిఫరెన్స్ కరెంట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటది అని అర్థమైందా. అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే, ఇఫ్ విల్ టేక్ దిస్ సైడ్ V by I is equal to కాన్స్టెంట్ అనుకోవచ్చు కదా. సో V is proportional to I అంటే V ఇట్ సైడ్ వచ్చేస్తే V by I is equal to some 1 అంటే 1 ని రిప్లేస్ చేయడానికి కాన్స్టెంట్ ని తీసుకుంటాం, అంటే V by I is కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ ఏంటంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్. What is this constant ma? This constant is nothing but the resistance of a material. ఆ మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ అంటే ఏదైనా ఒక మెటీరియల్ లో కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే, ఏదైనా ఒక మెటీరియల్ లో కరెంట్ ఫ్లో అవ్వాలి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ టూ ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ ఇట్ డిపెండ్స్ ఆన్ పొటెన్షియల్ డిఫరెన్స్, అండ్ సెకండ్ వన్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఓకే, సో అర్థమైందా, క్లియర్. సో దిస్ వాస్ కాల్డ్ యాజ్ ద ఓమ్స్ లా. దీన్ని మనం ఓమ్స్ లా అంటాం. ఓకే, అండర్స్టాండ్ నా? జస్ట్ కాపీ ఇట్ డౌన్. ఎస్, అయిపోయిందా? రైట్. సో V by I is constant అన్నాం, which is equal to resistance, which is denoted by the symbol R. Okay, so V by I is equal to R. V by I is equal to R or resistance, or దీన్నే మనం V is equal to I into R అని రాస్తాం. So V is equal to IR. Potential difference across any conductor is equal to the product of current passing through the conductor and resistance offered by the conductor. Okay, now this law is called as the Ohm's law. దీన్నే మనం Ohm's law అంటాం. ఓకే, అర్థమైందా Ohm's law? క్లియర్ కదా? So what is Ohm's law? The potential difference across any conductor is directly proportional to the current. Okay, and to remove the proportionality we add a constant. ఒక కాన్స్టెంట్ ని యాడ్ చేసుకుంటాం, అదే ఏంటమ్మా, రెసిస్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్. ఆ మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్, అండ్ ఆ మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ V is equal to IR. టోటల్ గా తీసేసుకుంటే ఓమ్స్ లా ని మనం V is equal to IR లా డినోట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇట్ ఇస్ V is equal to IR. అర్థమైందా? సో ఈ రెసిస్టెన్స్ అంటే ఏంటో విల్ ట్రై టు నో. ఈ రెసిస్టెన్స్ ఏంటో తెలుస్తుంది. ఓకేనా? రైట్. సో రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఓకే, రెసిస్టెన్స్ ఈజ్
ఈస్ ద అబ్స్ట్రక్షన్ టు ద ఫ్లో ఆఫ్ చార్జ్. ఏదైనా ఒక మెటీరియల్ నుంచి చార్జ్ వెళ్తుంటే ఆ చార్జ్ ని ఆపేటువంటి ప్రాపర్టీని రెసిస్టెన్స్ అంటారు. ఆ మెటీరియల్ ఆ చార్జ్ ని ఫ్లో అవ్వకుండా ఏం చేస్తుంటదమ్మా, ఆపేస్తుంటది. ఓకే, నేచురల్ గా ప్రాపర్టీ ఉంటది, అది ఎందువల్ల ఉంటది తెలుసుకుందాం. ఓకేనా. సో ఏదైనా ఒక మెటీరియల్ నుంచి చార్జ్ కనుక ఫ్లో అవుతుంటే ఆ ఫ్లోని తక్కువ చేసి ఫ్లోని ఆపడానికి ట్రై చేస్తుంటది ఆ మెటీరియల్. ఆ ప్రాపర్టీని, దట్ ప్రాపర్టీ విచ్ అపోజెస్, ఓకే, which opposes the flow of charge is called as resistance. Okay, అర్థమైందా? రైట్. సో the obstruction to the flow of charge through a material is called as resistance. Resistance అంటే the obstruction to the flow of charge through a material. ఒక మెటీరియల్ నుంచి చార్జ్ ఫ్లో అయ్యే దాన్ని అబ్స్ట్రక్ట్ చేసేదే దాన్ని రెసిస్టెన్స్ అంటారు. ఓకే, ఎందుకు అబ్స్ట్రక్ట్ చేస్తుంది? ఓకే, why will it obstruct? ఓకే, అది తెలుసుకుందాం. ఓకే, మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఏంటంటే we have already learned that if this is any conductor, ఒక సాలిడ్ కండక్టర్ అనుకో, ఈ సాలిడ్ కండక్టర్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి వెళ్తుంటాయి. ఓకే, ఎలక్ట్రాన్స్ అనేది వెళ్తుంటాయి అండ్ ప్రోటాన్స్ పాజిటివ్ చార్జ్ ఒక ఫిక్స్డ్ లాటెస్ లో దాంట్లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఓకే, అన్నిట్లో సపోజ్ దీస్ ఆర్ కాల్డ్ as పాజిటివ్ చార్జెస్. ఇక్కడ సపోజ్ ఒక పాజిటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్. ఓకే, నేను దూరంగా తీస్తున్నా కానీ దే విల్ బి వెరీ క్లోజ్ ఎనఫ్. Okay, like this, all the positive charges are fixed in a lattice. ఒక పర్టికులర్ స్ట్రక్చర్ లో అన్ని పాజిటివ్ చార్జెస్ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి, అవి కదలలేదు. సపోజ్ ఒక నెగటివ్ చార్జ్డ్ ఎలక్ట్రాన్, ఓకే, నెగటివ్ చార్జ్ ఇక్కడ నుంచి ఇలా ఫ్లో అవుతుంటే whenever it is flowing, ఓకే, పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ నెగటివ్ చార్జ్ ఏమైతుంటది, ఇట్ విల్ బి పుష్డ్ టువర్డ్స్ దట్ సైడ్. ఓకే, హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్ వైపు పుష్ అయిపోతుంది చార్జ్. ఓకే, సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతుంటాయి. where there is less number of negative charge ఉందో అటు సైడ్ పుష్ అయిపోతుంది. అలా వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ పాజిటివ్ చార్జ్ ని అయితే హిట్ చేస్తారు, ఓకే, పాజిటివ్ చార్జ్ ని హిట్ చేసినప్పుడు సమ్ ఆఫ్ ఇట్స్ ఎనర్జీ విల్ బి లాస్ట్. అన్నా కదా, మూవింగ్ ఎలక్ట్రాన్ వచ్చి పాజిటివ్ చార్జ్ ని మధ్య నుంచి హిట్ చేస్తారు, ఎందుకంటే దాని అన్ని లాటిస్ నుంచి వెళ్తుంది కదా. ఓకే, అన్ని ఆ మెటీరియల్ స్ట్రక్చర్ లోపల నుంచి వెళ్తుంది. ఓకే, వెళ్ళేటప్పుడు మధ్యలో చాలా గ్యాప్స్ ఉంటాయి, ఆ గ్యాప్స్ నుంచి పోవచ్చు. కానీ ప్రతిసారి గ్యాప్స్ నుంచి పోవాలని లేదు కదా. అప్పుడప్పుడు ఏమైతుంది, ఆ ఎలక్ట్రాన్ ని కూడా హిట్ అయిపోతుంది, ప్రోటాన్ ని కూడా హిట్ అయిపోతుంది. ఓకే, ఆ ప్రోటాన్ ఎప్పుడైతే హిట్ చేసిందో ఈ ఎలక్ట్రాన్ దాని ఎనర్జీని లూజ్ అయిపోతుంది. ఓకే, అంటే దిస్ పాజిటివ్ చార్జ్ వాస్ సక్సెస్ఫుల్ ఇన్ స్టాపింగ్ దట్ ఎలక్ట్రాన్. ఓకే, బట్ నాట్ కంప్లీట్ గా స్టాప్ చేయలేదు. ఓకే, ఎందుకంటే దానిలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్ గా మళ్ళీ ఎనర్జీని గెయిన్ చేసుకొని మళ్ళీ ఉడుతుంది. ఓకే, ఇట్ విల్ gain its energy. Why? Because electrical field is passing through that. Okay, దాంట్లో ఒక ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆ ఫీల్డ్ నుంచి లోపల నుంచి వెళ్ళిపోతుంది. ఓకే, ఈ ఫీల్డ్ ఏంటి అవన్నీ మనం హయ్యర్ క్లాస్ లో చదువుకున్నాం మళ్ళీ. ఓకే, ఫర్దర్ క్లాసెస్ లో మనం డీటెయిల్ గా చదువుకోవచ్చు. ఓకే, సో ఇది పాస్ అవుతున్నప్పుడు బికాస్ ఆఫ్ దట్ ఫీల్డ్ ఇట్ విల్ బి మూవింగ్, అది చాలా ఫాస్ట్ గా మళ్ళీ వెళ్ళిపోతుంటది. ఓకే, అండ్ సమ్ టైమ్స్ అవి చాలా ప్రోటాన్స్ కి దగ్గర నుంచి వెళ్ళినా కూడా ఈ ప్రోటాన్స్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్, మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ తెలుసుకున్నాం కదా. సో పాజిటివ్ నెగటివ్ చార్జ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ వల్ల అవి అట్రాక్ట్ అయ్యి ఏమైతుంటాయి, దే విల్ గెట్ స్లో డౌన్. ఓకే, కొంచెం స్లో అయిపోతుంది. అంటే ఇక్కడ ఏమైతుంది, ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఏమైతుందమ్మా, ఎలక్ట్రాన్స్ యొక్క ఎనర్జీ కొంచెం తగ్గిపోతుంది. ఈ తగ్గిపోయిన ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుంది? ఓకే, మోస్ట్లీ ఇది హీట్ ఫామ్ లో డిసిపేట్ అయిపోతుంది, అంటే హీట్ ఫామ్ లో కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఆ ఎలక్ట్రాన్స్ అనేది ఎనర్జీని లాస్ అయింది కదా, ఆ లాస్ అయిన ఎనర్జీ హీట్ ఫామ్ లో డిసిపేట్ అవుతుంది. అందుకనే రెసిస్టర్స్ మెయిన్లీ హీట్ ని ప్రొడ్యూస్ చేశాను. ఓకే, రెసిస్టర్స్ మెయిన్లీ హీట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, నా అర్థమైందా? సో లైక్ దిస్ అబ్స్ట్రక్షన్, ఓకే, ఇలా వెళ్తున్నప్పుడు దిస్ అబ్స్ట్రక్షన్ టు ద ఫ్లో ఆఫ్ చార్జ్, ఈ చార్జ్ యొక్క ఫ్లో ని అబ్స్ట్రక్ట్ చేయడమే ఏమంటామమ్మా, రెసిస్టెన్స్. ఓకే, సో ఎంత
పొడవు రెసిస్టర్ ఉంటే, ఎంత పొడవుగా మెటీరియల్ ఉంటే, ఇఫ్ ద లెంత్ ఈస్ మోర్, లెంత్ ఎక్కువగా ఉందనుకో, ఎంత ఎక్కువగా లెంత్ ఉంటే అంత ఎక్కువగా ఏముంటాయి, మెటీరియల్స్ అన్ని ఉంటాయి, దాన్ని ఆపడానికి ట్రై చేస్తుంది, అంత రెసిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో రెసిస్టెన్స్ ఫస్ట్ డిపెండ్స్ ఆన్ వాట్ మా లెంత్ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. ఎంత ఎక్కువ లెంత్ ఉంటే అంత ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ రెసిస్టెన్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ క్రాస్ సెక్షన్ ఆర్ థిక్నెస్ అనొచ్చు. ఓకే, సపోజ్ ఒక సన్న వైర్ ఉంది అనుకో, ఓకే, సన్న వైర్ నుంచి వెళ్ళడం ఈజీగా ఉంటుందా? సపోజ్ వాటర్ ఉంది, ఓకే, ఏదైనా ఒక పైప్ నుంచి వాటర్ ఫ్లో అవ్వాలి, ఓకే, వాటర్ సేమ్ ప్రెషర్ తోటి వెళ్ళాలి. సపోజ్ ఒక లడ్డు పైప్ ఉంది అనుకో, పెద్ద పైప్ ఉంది, ఓకే, అండ్ ఒక సన్న పైప్ ఉంది, ఓకే, రెండు సేమ్ ప్రెషర్ టైప్ ఆఫ్ పంప్స్, ఓకే, సేమ్ పంప్స్ సేమ్ ప్రెషర్ ని పుల్ చేస్తున్నాయి. నీకు దేని నుంచి ఎక్కువ వాటర్ వస్తుంది? ఓకే, దేని నుంచి ఎక్కువ వాటర్ వస్తుంది? ఆబ్వియస్లీ మనకు తెలుసు పెద్ద పైప్ నుంచి ఎక్కువ వాటర్ వస్తుంది వెన్ ద ప్రెషర్ డిఫరెన్స్ ఈ సేమ్. ఓకే, కండిషన్ ఏంటి? ప్రెషర్ డిఫరెన్స్ రెండింటిలో సేమ్ ఉండాలి. అప్పుడు పెద్ద పైప్ నుంచి ఎక్కువ వాటర్ వస్తుంది, చిన్న పైప్ నుంచి తక్కువ వాటర్ వస్తుంది. ఎందుకు చిన్న పైప్ నుంచి తక్కువ వాటర్ వస్తుంది? ఎందుకంటే ఆ చిన్న పైప్ వాటర్ ని ఫ్లో చేయకుండా ఆపుతుంటది, పెద్ద పైపు ఆ వాటర్ ని ఫ్లో చేయకుండా కంప్లీట్ గా ఆపలేదు అనమాట. ఓకే, కంప్లీట్ గా ఆపలేదు, ఓన్లీ ఎంత పెద్ద సరౌండింగ్ ఉంటుందో అంతవరకు ఆపడానికి ట్రై చేస్తుంటే మధ్యలో మొత్తం వాటర్ ఫుల్ ఫోర్స్ గా వెళ్ళిపోతుంది. కానీ సన్న పైప్ ఉన్నప్పుడు ఆ ఎడ్జెస్ అనేవి దానికి దగ్గరలో ఉంటాయి, సెంటర్ కి దగ్గరలో ఉంటాయి కాబట్టి ఆ ఫ్లో ని బాగా రిస్ట్రిక్ట్ చేయగలరు. ఓకే, అది లిక్విడ్ ఫ్లోస్ లో, ఓకే, ఫ్లూయిడ్ ఫ్లోస్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఆ కాన్సెప్ట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎలా అయితే ఏరియా తక్కువగా ఉంటుందో, క్రాస్ సెక్షన్ ఏరియా తక్కువగా ఉంటుందో రెసిస్టెన్స్ అక్కడ ఎక్కువగా ఉంటుంది. క్రాస్ సెక్షన్ ఏరియా ఎక్కువగా ఉంటే రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఓకే, రెసిస్టెన్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ వాట్ మా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. దట్ మీన్స్ ఇఫ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ is more or increases, then resistance decreases. So resistance ఏమైతుంటదమ్మా? తగ్గిపోతుంటది. అండ్ లాస్ట్ థింగ్, రెసిస్టెన్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ మెటీరియల్. మెటీరియల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మెటీరియల్ నుంచి మెటీరియల్ కి ప్రాపర్టీస్ చేంజ్ అవుతుంటాయి కదా. ఓకే, ఆ ప్రోటాన్స్ చార్జ్ యొక్క స్ట్రెంత్ పెరగడం కానీ స్ట్రెంత్ తగ్గడం కానీ అలా జరుగుతుంది. కాబట్టి ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ వాట్ మా మెటీరియల్. And resistance also depends on one more thing. Resistance also depends on temperature. Resistance ఇంకా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఫర్దర్ గా మనం హయ్యర్ క్లాసెస్ లో చదువుతాం డీటెయిల్ గా. ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ then resistance will also increase. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంటది. ఓకే, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే మాలిక్యూల్స్ జిగ్లింగ్, ఓకే, మూవ్మెంట్ ఎక్కువగా ఉంటది. ఓకే, దాని ప్రకారం అవన్నీ డీటెయిల్స్ తర్వాత. ఓకేనా, సో అర్థమైనా? రైట్. సో దిస్ వాజ్ సమ్ డీటెయిల్స్ అబౌట్ రెసిస్టెన్స్. Okay, what is resistance ma? The obstruction to the flow of charge through a material. ఒక మెటీరియల్ నుంచి ఫ్లో అయ్యేదానికి అబ్స్ట్రక్షన్స్ ని రెసిస్టెన్స్ అంటాం. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ లెంత్ ఆఫ్ ద మెటీరియల్, ఎంత లెంత్ ఉంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ టెంపరేచర్ ఆల్సో, అండ్ మెటీరియల్ కూడా. మెటీరియల్ డిపెండ్స్ ఆన్ మెటీరియల్. లైక్ కాపర్ వైర్ ఉందనుకో, ఏదైనా ఒక కాపర్ వైర్ ఉందనుకో, దానికి రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు అల్యూమినియం స్టీల్ వైర్స్. దాంతో కంపేర్ చేసుకుంటే కాపర్ వైర్ కి తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది, అందుకని మనం కాపర్ వైర్స్ ని యూజ్ చేస్తుంటాం. ఓకే, అండ్ టంగ్స్టన్ ఫిలమెంట్ ఉందనుకో, టంగ్స్టన్ ఫిలమెంట్ కి, ఓకే, ఫిలమెంట్ ఇప్పుడు మనం బల్బ్స్ చూస్తుంటాం కదా. ఓకే, ఆ బల్బ్ లో లోపల ఫిలమెంట్ ఉంటుంది కదా. ఓకే, దట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ టంగ్స్టన్. ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ చాలా థిక్ గా ఉంటుందా, థిన్ గా ఉంటుందా? చాలా థిన్ గా ఉంటుంది కదా. సో ఈ థిన్ ఫిలమెంట్ కి చాలా ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, చాలా ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. చాలా ఎక్కువ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ చాలా ఎక్కువ ఎనర్జీ అనేది లూజ్ అవుతుంది.
చాలా ఎక్కువ ఎనర్జీ లూజ్ అయినప్పుడు ఆ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుంది, రైట్ గుడ్. సో లైట్ గా అండ్ ఆల్సో హీట్ గా, ఓకే, రెండు ఫార్మ్స్ లో కూడా కన్వర్ట్ అవుతుంది. అర్థమైంది కదా, రైట్. సో దట్ వాజ్ అబౌట్ రెసిస్టెన్స్ అండ్ హౌ టు క్యాల్కులేట్ ద రెసిస్టెన్స్. సో నెక్స్ట్ హౌ టు క్యాల్కులేట్ ద రెసిస్టెన్స్. ఓకే, రెసిస్టెన్స్ ని ఎలా క్యాల్కులేట్ చేయాలి, ఏదైనా ఒక మెటీరియల్ కి ఎంత రెసిస్టెన్స్ ఉందో ఎలా తెలియాలి. ఓకే, అది ఎలా తెలుస్తుంది అంటే సింపుల్ యూజింగ్ ఓమ్స్ లా యూజ్ చేసి ఆ మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ ఎంతనో క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఎలా మనకు ఆల్రెడీ తెలుసు ఓమ్స్ లా V is equal to IR, అవునా కదా, V is equal to IR. From that R is equal to V by I. From this we can easily find the resistance. Okay na, resistance is equal to V by I. V ante potential difference across the resistance and I ante current passing through the resistance. Potential difference ఎలా మెజర్ చేస్తాం, using voltmeter. Okay, current using ammeter. ఆ రెండు మెజర్ చేసుకొని we can easily find the resistance. And one more thing, there is a unit of resistance ఎంత అంటే SI unit of resistance is ohm. అది కూడా ఏంటమ్మా, ఓమే. దీని సింబల్ ఇలా. ఓకే, ద గ్రీక్ ఆల్ఫాబెట్ ఒమేగా అనే గ్రీక్ ఆల్ఫాబెట్ తోటి వి డినోట్ ఇట్ ద రెసిస్టెన్స్. ఓకే, ఓమ్ అనే సింబల్ ని అలా డినోట్ చేస్తాం విత్ ద గ్రీక్ ఆల్ఫాబెట్ ఒమేగా. సో అర్థమైందా. సో దిస్ వాజ్ అబౌట్ ద రెసిస్టెన్స్. క్లియర్. అండ్ ఈ ఓమ్స్ లా మీద ఒక చిన్న జస్ట్ కార్టూన్ లాగా ఉంటది. ఓకే, సింపుల్ కార్టూన్. Just we'll try to draw that cartoon. Suppose there is a pipe, ఒక పైప్ ఉంది అనుకుందాం. ఓకే, ఆ పైప్ లో కరెంట్ ఫ్లో అవ్వాలని చూస్తుంటే, కరెంట్ వెళ్ళాలని చూస్తుంటే, ఓకే, కరెంట్ ఆ పైప్ నుంచి వెళ్తుంటే వెనుక నుంచి పొటెన్షియల్ దాన్ని పుష్ చేస్తుంటది. అండ్ ఈ రెండింటిని మన రెసిస్టర్ ఏం చేస్తుంటామా, ఇది ఆపేస్తుంటది. సో అర్థమైందా. సో పొటెన్షియల్ కరెంట్ ని ఒక కండక్టర్ ఏదైనా ఒక మెటీరియల్ నుంచి వెళ్దామని చూస్తుంటే రెసిస్టెన్స్ దాన్ని ఏం చేస్తుంటదమ్మా, ఆపేస్తుంటది. ఓకే, దాన్ని పోనీయకుండా దాని మధ్యలో అడ్డంకులు తీసుకొస్తుంటది. ఓకే, సో దిస్ ఇస్ జస్ట్ ఏ సింపుల్ కార్టూన్ రిలేటెడ్ టు ద ఓమ్స్ లా. ఓకేనా. సో అండ్ ఇంకోటి తెలుసుకోవాల్సిన ఒక చిన్న ఫార్మ్ ఏంటంటే, ఓమ్స్ లా ఇస్ నాట్ వ్యాలిడ్ ఫర్ ఆల్ ద మెటీరియల్స్. ఓమ్స్ లా అన్ని మెటీరియల్స్ కి వ్యాలిడ్ అవ్వదు. ఓకే, ఓమ్స్ లా ఇస్ వ్యాలిడ్ ఫర్ ఓన్లీ సమ్ స్పెసిఫిక్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్. సో సమ్ మెటీరియల్స్ అనుకోవచ్చు. ఫర్ విచ్ మెటీరియల్స్ ద ఓమ్స్ లా ఇస్ వ్యాలిడ్. ఓకే, ఏ మెటీరియల్స్ కి అయితే ఓమ్స్ లా వ్యాలిడ్ అవుతుందో సచ్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఓమిక్ కండక్టర్స్. దాన్ని మనం ఓమిక్ కండక్టర్స్ అంటాం. ఏ మెటీరియల్స్ కి అయితే ఓమ్స్ లా వ్యాలిడ్ అవ్వదో, ఏ మెటీరియల్స్ కి అయితే ఓమ్స్ లా వ్యాలిడ్ అవ్వదో దాన్ని మనం నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటాం. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ ఓమిక్ కండక్టర్స్. క్లియర్. సో టూ టైప్స్ ఆఫ్ కండక్టర్స్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి, ఓమిక్ మెటీరియల్స్ అండ్ నాన్ ఓమిక్ మెటీరియల్స్ ఆర్ ఓమిక్ కండక్టర్స్, నాన్ ఓమిక్ కండక్టర్స్. ఓమిక్ కండక్టర్స్ మీన్స్ ఓమ్స్ లా ఇస్ వ్యాలిడ్, నాన్ ఓమిక్ కండక్టర్స్ మీన్స్ ఓమ్స్ లా ఇస్ నాట్ వ్యాలిడ్. క్లియర్, అర్థమైంది కదా, రైట్. సో నాన్ ఓమిక్ కండక్టర్స్ కి చిన్న ఎగ్జాంపుల్ అయితే సపోజ్ ఎల్ఈడీస్ అనుకో. ఓకే, నార్మల్ ఎల్ఈడి బల్బ్స్, దీస్ ఆర్ నాన్ ఓమిక్ కండక్టర్స్. ఓకే, అవి ఓమ్స్ లా ని ఒబే చేయవు. ఓకే, సపోజ్ సమ్ సెమీ కండక్టర్స్, నేను సెమీ కండక్టర్స్ చెప్పుకున్నాం కదా,
So semiconductors, germanium, silicon, okay, so those also will not valid Ohm's law. Okay, ఇంకా Ohm's law is not valid for ionic gases. Okay, gases లో Ohm's law అనేది valid అవ్వదు. Okay, so these are some of the information regarding the Ohm's law. Okay, I hope you have understood the Ohm's law properly. Remaining we'll try to discuss tomorrow. Thank you.